చంద్రబాబు ఏమాత్రం రాజకీయ దూరదృష్టి కలిగి ఉన్నా సరే ఇప్పుడు ఇలాంటి వ్యూహాన్ని చెక్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. చెక్ చేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? 2012-13 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోడీ విషయంలో అప్పటి కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు జగన్ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ కూడా అలాగే చేసింది. మీడియా మొత్తాన్ని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మోహరించటము, అన్ని రాజకీయ వర్గాల వైపు నుంచి నరేంద్ర మోడీని సింగల్ చేసే ప్రయత్నం చేయడము, అన్నిటికీ మించి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులందరూ నరేంద్ర మోడీ మీదే గురిపెట్టడము, మరీ ముఖ్యంగా హోంమంత్రిగా ఉన్న చిదంబరం లాంటి నాయకులు ప్రత్యేకంగా మోడీ కోసమే పనిచేయడం లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కలిసి మోడీకి ఒక భీకరమైన పాపులారిటీ తీసుకురావడమే కాదు, పోలరైజేషన్ని క్రియేట్ చేశాయి. ఇటువైపు మోడీ, అటువైపు మిగతా వాళ్ళంతా అనే సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల మోడీ దేశం మీద పట్టు బిగించడానికి కాంగ్రెస్ వ్యూహ వైఫల్యం అనేది కారణమైంది. అప్పుడు దెబ్బతిన్న కాంగ్రెస్ ఇప్పటి వరకు కోలుకోలా, భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి ఈనాటికి కనిపించటంలా. సరిగ్గా జగన్ విషయంలో కూడా శక్తియుక్తులు, మీడియా వ్యూహాలు, అన్ని అస్త్రాలు చంద్రబాబు ప్రయోగిస్తున్న తీరు 2014 ముందు నాటి కాంగ్రెస్ వ్యూహాన్ని గుర్తుకు తెస్తోంది.